హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అరుణ్ శివ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాదను. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో నోరూరించే మాగాయ పచ్చడి, మనకు ఆవకాయ పచ్చడి అంటే ఎంత ఇష్టపడతామో ఈ మాగాయ పచ్చడి అనేది కూడా అంతే ఇష్టపడుతుంటాం. అంటే ఇది మాగాయ పచ్చడి ఒకప్పుడు బాగా పట్టేవాళ్ళండి. ఇప్పుడు కొద్దిగా ఇదివరకు మీరు తగ్గించారు. అంటే కొంతమంది తెలియదు కూడా మాగాయ అంటే అలా అలా అయిపోతుంది రాను రాను. మాగాయ పచ్చడి కూడా బాగుంటుందండి. ఇది నిలవ పచ్చడి ఆవకాయలాగా. అది ఎలా తయారు చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. మీరు 1 కేజీ మామిడికాయలు తీసుకోండి. చక్కగా చెక్కు తీసి నిలువుగా ముక్కలు కోసి, టెంకి లేకుండా తీసేసి నిలువుగా ముక్కలు కోసి ఒక 4-5 గంటలు బాగా ఎండలో కాస్త ఎండిపోయేటట్టుగా ఉంచండి, సిద్ధం చేసుకోండి. అలాగే మెంతులు 2 స్పూన్లు, ఆవాలు 1 స్పూను, కారం 75 గ్రాములు, ఉప్పు 75 గ్రాములు, వెల్లుల్లిపాయలు 40 గ్రాములు, నూనె 300 గ్రాములు, మెంతులు 1/2 స్పూను, ఆవాలు 1 స్పూను, ఎండుమిర్చి 8, తర్వాత ఇంగువ కొద్దిగా, పసుపు 1/2 స్పూను తీసుకోండి. ఈ మాగాయ పచ్చడి కానీ ఆవకాయ కానీ ఏ పచ్చడైనా సరే మీరు ఫస్ట్ చేయాల్సిన జాగ్రత్త ఏమిటి అంటే తడి అనేది తగలకూడదు. మామిడికాయలు తెచ్చిన మామిడికాయలు శుభ్రం చేసి గుడ్డతో తుడిచి ఆరబెట్టి పూర్తిగా డ్రై అయిపోవాలి. మీరు వాడే కంటైనర్స్ కానీ స్పూన్లు కానీ మొత్తం అన్నీ పొడిగానే ఉండాలి. మీరు అలా అవకాశం లేకపోతే మీరు ఇంకో పని చేయండి. ఒక కవర్లు తీసుకొచ్చుకోండి. ఇప్పుడు హెచ్ఎం కవర్లు ఉంటాయి, సాంబార్లు కట్టే కవర్లు లాంటివి కొద్దిగా తెచ్చుకోండి, ఒక ప్యాకెట్. మీరు వాడే చెంచాకి దాన్ని తగిలించండి, దాంతో కలపండి. కలిపేటప్పుడు పాత్రలన్నీ శుభ్రం చేసుకోండి. ఇటువంటి అనేది ఏంటంటే ఒక బేషన్ లాంటి దానిలో వేసి కలుపుకొని ఒక పింగాణిది కానీ ఒక గాజుది కానీ వేసుకుంటే మీకు టేస్ట్ అనేది మారదు, బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది. ఇవి ఎలా చేయాలనేది చూద్దాము. ముందు మీరు ఆవాలు మెంతులు వేసుకొని అది లో ఫ్లేమ్లో చక్కగా వేగిన తర్వాత ఆవాలు వేసుకొని మొత్తం వేగిన తర్వాత ఒక పళ్ళెంలో ఆరబెట్టి మిక్సీ వేసి పలుకులు లేకుండా మెత్తగా చేసుకోండి. వెల్లుల్లిపాయ కూడా పేస్ట్ చేసుకొని సిద్ధంగా ఉంచండి. తర్వాత పొయ్యి మీద బాండీ పెట్టి మీరు ఆయిల్ ఎక్కువ వాడతారనుకుంటే 300 గ్రాములు పోయండి, లేకపోతే 1/2 కిలో. కావాలంటే ఆయిల్ కావాలంటే తర్వాత మీరు వేడి చేసి మళ్ళీ పోసుకోవచ్చు. దీనికి మన శనగ నూనె అండి, పల్లి నూనె, శనగ నూనె అంటారు. ఆ శనగ నూనె అనేది వాడండి. 1/2 కిలో కానీ 300 కానీ సరిపోతుందండి. అది మీరు చూసుకొని మీకు ఉప్పు కారాలన్నీ కూడా మీరు చూసుకొని మీరు తినేదాన్ని బట్టి వేయండి. మీరు ఏం చేస్తారంటే మెంతులు ఆవాలు ఆ నూనె వేడెక్కిన తర్వాత దానిలో వేసి తర్వాత సరిపడా ఇంగువ కూడా కొద్దిగా వేసుకొని మీరు బాగా కలిపి అంతా వేగిన తర్వాత స్టవ్ కట్టేసి ఆ నూనె అనేది సైడ్ పెట్టుకొని బాగా చల్లారిపోవాలండి. పూర్తిగా వేడి అసలు ఉండకూడదు. ఆ స్టేజ్లో అవి పక్కన పెట్టుకోండి. అప్పుడు మీరు ఒక బేసన్ తీసుకొని ఆ ఆరిన మామిడికాయ ముక్కలు అనేది ఆ బేసన్లో వేసుకొని దానిలో మీరు కారము, ఉప్పు, ఈ మెంతులు, ఆవాలు మెంతులు కలిపిన మిక్సీ పెట్టిన పొడి వేసి నూనె కూడా పోసి పసుపు 1/2 స్పూన్ ఇవన్నీ వేసి కలపండి. తర్వాత బ్యాలెన్స్ వేయాల్సిన అల్లం పేస్టు ఇంకా మిగిలిన అన్నీ బాగా వేసి ఆ ముక్కలకు నీటికి పట్టేటట్టుగా చక్కగా కలపండి. నిదానంగా బాగా కలపండి. తర్వాత నూనె మీరు తాలింపు వేసి సిద్ధంగా ఉన్న నూనె అందులో పోసి బాగా కలపండి. కలిపిన తర్వాత మీకు మాగాయ పచ్చడి గుమగుమలాడుతూ రెడీ అవుతుంది. దాన్ని మీరు అలా కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చి మూత పెట్టి 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చిన తర్వాత మీరు జార్లో కానీ అంటే స్టీల్ బాటిల్లో కానీ మన గాజు సీసా లాంటి దానిలో కానీ జాడీలో కానీ మీరు దాన్ని వేసుకొని భద్రపరచండి. శుభ్రంగా మీరు ఎన్ని రోజుల నిల్వ ఉంటుంది. దీనికి ఏంటంటే గమనిక ఏంటంటే తడి తగలకూడదు. తడి తగిలితే బూజు వస్తుంది, పచ్చడి నిల్వ ఉండే సామర్థ్యం అనేది తగ్గిపోతుంది, గమనించాలి. మా అరుణ్ శివ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ మా మీద నమ్మకం ఉంచి ఇప్పుడు 110 పైనే దాటిపోయి ఉన్నారండి. రోజు రోజుకి అలా పెరుగుతున్నారు, వారానికి ఇలా పెరుగుతూ ఉన్నారు. మేము ఛానల్ ప్రారంభించి 2 నెలల్లో
ఇలా అభివృద్ధి చెందుతుంది. అలాగే ఏంటంటే వ్యూవర్స్ కూడా 1,10,000 దాటారండి. వాచ్ అవర్స్ కూడా 350 గంటల పైన దాటినాయి. కాకపోతే సబ్స్క్రైబర్స్ అనే స్లోగా వెళ్తున్నారు. ఈ వ్యూవర్స్ చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ లైక్ షేర్లు అనేది మీకు భవిష్యత్తులో మా ఛానల్ని బలంగా నిలబడడానికి అవకాశం ఉంటుంది. యూట్యూబ్ వారి దగ్గర బలంగా నిలబడడానికి ఉంటుంది. మేము మరిన్ని ఉత్సాహంగా ప్రోత్సాహాలు మంచి వీడియోలు కాంటెంట్ చేయడానికి ఉంటుంది. అది మీరు మా ఛానల్ చూసే ప్రతి ఒక్కరూ గమనించాలి. మీరు మా ఛానల్ మీరు నచ్చిందని భావిస్తే మీరు వేరే వారికి కుటుంబ సభ్యుల ఫోన్లలో వేరే వారికి షేర్ చేయండి. వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఇలా ఇప్పుడు ఏ సినిమా అవునా ఏదేమైనా మాటతోనే ప్రాచుర్యం పొందొద్దండి. ఎంతోమంది ఛానళ్ళు ప్రాచుర్యం పొంది ఈవేళ ఉన్నాయి. మన తెలుగువారం, మనవారం, మన అందరం మీ అంకుల్ అనుకోండి, బాబాయ్ అనుకోండి, మీ అంకుల్ని బాబాయ్ని మీరు బ్లెస్సింగ్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానల్ ముందుకెళ్ళడానికి తోడ్పాటు అందించండి. నేను మరిన్ని వీడియోలు మీకు అందిస్తాను. మీకు అన్ని టిప్స్ చెప్తుంటాము. థ్యాంక్ యూ. బీ హ్యాపీ.